మరి తాత ముత్తాత నుండి వస్తున్నటి ఆనవాయితీ, మరి సాంప్రదాయం. మరి ఈ సాంప్రదాయ కుటుంబంలో నేను పుట్టడం నిజంగా చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించిన బాధ్యత నేటి యువత మీద ఉంది. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మరి నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి గ్రామాల్లో తిరుగుంటూ మా సంస్కృతిని సాంప్రదాయాన్ని అందరికీ చూపే విధంగా నేను మరి దోచేసుకొని మరి గ్రామాలను కూడా తిరుగుతున్నా. ఈరోజు నాలాంటి వాళ్ళను కొంతమంది, ఎందుకంటే రాజకీయ నాయకులు అంటేనే ఎవరికి సాంప్రదాయం తెలియదు ఇదని కొంతమంది మాట్లాడతారు. కానీ నేను ఆదివాసులు పుట్టి ఆదివాసి బిడ్డగా మరి నా ఆచారాన్ని సంపూర్ణంగా పాటిస్తూ మరి రేపటి రోజు ఏవైతే ఎన్నికలు ఉన్నాయో దీనిలో భాగంగానే వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఏత్మసూర్ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలి. అదేవిధంగా నాకు కూడా వీళ్ళందరి ఆశీస్సులు అనేది ప్రతి గ్రామంలో తిరుగుతున్నాను. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మీ అందరి ఆశీర్వాదం ఉంటే చనిపోయేంత వరకు కూడా నేను సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్న తెలియజేస్తూ, మరి ఓటర్లందరూ ఇక్కడ ఈ గ్రామంలో 2 గ్రామాలకు చెందిన వారు ఉన్నారు, అదేవిధంగా ఇతర గ్రామాల నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వేడుకుంటున్నా. తప్పకుండా మీరందరూ కూడా ఏత్మసూరిని పేదని పూజించండి. 33 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేద్దామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత గ్రామానికి తిరుగుతున్నారు కదా, మరి మీ గెలుపు ధీమా ఏ విధంగా ఉన్నది? 100% గెలవడం ఖాయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక బీదవాడికి టికెట్ ఇచ్చింది. మరి ఇతని దగ్గర కోడ్లు చూసో ఏదో బంగ్లాలో చూసో నాకు టికెట్ ఇవ్వలేదు. మరి బీదవాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వెడంబుజ్జు పనిచేస్తాడనే నమ్మకంతో నాకు ఎలాంటి ఆస్తుపాస్తులు లేకున్నా కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించింది. తప్పకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చిందంటే ఏదో కోట్లు డబ్బులు ఉన్నాయని కాదు. ఈరోజు ఇతని వెంట జనం ఉన్నారు, ఇతని వెంట ఓట్లు ఉన్నాయనే కాన్ఫిడెన్స్ తోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. తప్పకుండా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్కి తగిన గుణపాఠం చెప్పి, మరి బీఆర్ఎస్కి కూడా బీజేపీకి కూడా తగిన గుణపాఠం చెప్పి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఓట్లు అడిగే హక్కు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఏ ఊరికి వెళ్ళినా మేము ఇంద్రమల్లు ఇచ్చినాం, పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం. గతంలో అసైన్ భూములను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. గ్రామాన పాఠశాలలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా గరీబుల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినాం. ఇప్పుడు సోనియా ప్రకటించిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్షేత్రస్థాయిలో బలంగా తీసుకొద్దాం. ప్రతి మహిళకి నెలకు 200, 500 గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, రైతులందరికీ 2 లక్షల ఎకరాల రుణమాఫీ, భూమి లేని రైతులందరికీ రైతు కూలీలకు 12,000 చొప్పున రైతు బంధు, భూమి ఉన్నోడికి 15,000 రైతు బంధు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా 6 లక్షలు ఇచ్చి ఉన్న స్థలంలోనే ఇంద్రమిల్లు కట్టియడం, దాంతోపాటు ఉచిత విద్యుత్, అదేవిధంగా పెన్షన్ ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు గతంలో పెన్షన్ని 200తో స్టార్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ 2 ఇచ్చే డబ్బులు సరిపోవు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్లో 4,000 ఇవ్వని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద 4,000 ఇస్తాం, 2 లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తాం. ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్తాం. ప్రజలందరూ కూడా నా వైపు ఉన్నారనే నమ్మకం, విశ్వాసం ఉంది. తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు. ఓకే. ఫోటో